హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ముందు వీడియోస్ కూడా వెళ్ళి చూసేయండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియోలో శ్రావణ వరలక్ష్మి అమ్మవారిని ఈజీగా అందంగా ఎలా అలంకరించుకోవాలి, అలాగే శారీని ఎలా ఈజీగా డ్రేప్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనం అమ్మవారికి కట్టే శారీని కొత్త చీరలను మాత్రమే తీసుకోవాలి. మనం వాడిన చీరలను తీసుకోవద్దు. అలాగే ట్రెడిషనల్గా ఉండే కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి. నలుపు ఉండేలాగా చీరల్ని తీసుకోవద్దు. ముందుగా శారీని కింద సమానంగా పరుచుకొని ప్లీట్స్ పెట్టుకోవాలి. ప్లీట్స్ పెట్టుకోవడం కోసం మన చీరని ఈ చివర ఆ చివర అంచులను సమానంగా పట్టుకొని ఈక్వల్గా క్లాత్ని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు ప్లీట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా శారీకి ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఎక్కడా చీర ముడత రాకుండా, అంచులన్నీ వంకర్లు వెళ్లకుండా సమానంగా ప్లీట్స్ పెట్టుకుంటే చీర కట్టినప్పుడు అందంగా కనిపిస్తుంది. ఇలా చీరకి ప్లీట్స్ పెట్టుకున్నాక చీర కదలకుండా ప్లీట్స్ అన్నీ నీట్గా ఉండేలాగా ఈ చివర ఆ చివర మధ్యలో 3 క్లిప్పులని పెట్టుకోవాలి. ఇలా క్లిప్స్ పెట్టిన దగ్గర నుంచి పళ్ళు కోసం 1.5 మీటర్ క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి. పళ్ళు పెట్టడం కోసం అయితే పెద్ద పెద్ద ప్లీట్స్ పెట్టుకోవద్దు. ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో పిన్స్ పెట్టుకొని పళ్ళుని రెడీ చేసుకోవాలి. ఇలా చిన్న ప్లీట్స్తో రెడీ చేసుకోవడం వల్ల అమ్మవారికి శారీ కట్టినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. అమ్మవారికి కట్టే చీరలో అంచు ఉంటే చాలా అందంగా ఉంటుంది. అందుకని నేను ఈ శారీని సెలెక్ట్ చేసుకున్నాను. గోల్డ్ కలర్కి మెజంతా కలర్ బార్డర్ వచ్చేలాగా తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి బెనారస్ టిష్యూ శారీ. ఈ శారీ ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ విధంగా శారీకి మొత్తం ప్రిల్స్ పెట్టేసుకొని రెడీ చేసుకుంటే అమ్మవారికి శారీ కట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసుకోవడం కోసం ఒక స్టూల్ని తీసుకొని దానిపైన ఒక క్లాత్ కానీ లేదంటే తామరాకు కానీ అరిటాకు కానీ ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. నేను తామరాకును వేశాను. దానిపైన ఒక బిందెని పెట్టాను. అమ్మవారు పెద్ద సైజులో కావాలి పెద్దగా అనుకుంటే పెద్ద బిందెని పెట్టుకోండి. చిన్నగా ఉండేలాగా కావాలి అంటే చిన్న సైజు బిందెని పెట్టుకోండి. ఇలా బిందెని పెట్టిన తర్వాత మనం ముందుగా ప్లీట్స్ పెట్టుకున్న శారీని నేను పెడుతున్నట్లుగా బిందె లోపలికి శారీని అంతా సెట్ చేసుకోవాలి. నేను 2 లేయర్స్ వచ్చేలాగా శారీని డ్రేప్ చేస్తున్నాను. అందుకోసమై హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ప్లీట్స్ని ముందుగా సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత పై లేయర్ కోసము కొంచెం తక్కువ సైజు ఉండేలాగా ప్లీట్స్ని బార్డర్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇలా సెట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు బియ్యం నింపిన చెంబును తీసుకున్నాను. ఎందుకంటే అమ్మవారి ఫేస్ పెట్టిన తర్వాత కదలకుండా ఉండటం కోసం. ఇప్పుడు ఒక కర్రను తీసుకొని తాడు సహాయంతో కదలకుండా గట్టిగా కట్టుకోవాలి. ఇలా తాడుతో కట్టిన తర్వాత అమ్మవారి ఫేస్ సపోర్టు కోసం ఒక కొబ్బరికాయను పెడుతున్నాను. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పళ్ళుని ఇలా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తర్వాత అమ్మవారి ఫేస్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర వడ్డానం ఉంటే వడ్డానంతో అలంకరించవచ్చు. వడ్డానం లేకపోయినా ఒక లేస్ని తీసుకొని వడ్డానంలాగా సెట్ చేసుకోవచ్చు. నేనైతే బొట్టుమాల హారంతో అమ్మవారిని అలంకరిస్తున్నాను. మీ దగ్గర ఉన్న నగలతో మీరు కూడా అమ్మవారిని అందంగా అలంకరించండి. ఇప్పుడు నేను పూజ చేయట్లేదు కాబట్టి పువ్వుల అలంకరణ చేయలేదు. మీరు అమ్మవారిని అలంకరించిన తర్వాత మీకు నచ్చిన విధంగా పువ్వులన్నిటితో అలంకరణ చేయండి. ఫైనల్గా అమ్మవారిని గాజులతో అలంకరించేస్తున్నాను. ఇప్పుడు అమ్మవారి అలంకరణ అయితే పూర్తి అయింది. అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మీరు కూడా అమ్మవారిని అలంకరణ చేయాలి అనుకుంటే ఈ వీడియో చూసి ఫాలో అయిపోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.